చివరికి కేసీఆర్ బయటికి వెళ్ళి చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, చివరికి అదే కేసీఆర్తో వెళ్లాల్సిన పరిస్థితి. ఆ తర్వాత బలహీనం ఎలాగెళ్ళిందంటే ఎన్టీఆర్ టైంలో మొదట ఆవిడ పేరేంటి మేనకా గాంధీ పార్టీతో పొత్తు 82లో 83లో, ఇంకే పార్టీ కాదు 83లో ఉట్టి మేనకా గాంధీ పార్టీతో పొత్తు, కమ్యూనిస్ట్ పొత్తు వద్దన్నారు. అప్పుడు అసలు నువ్వెవడివి, నీకు అంత సీన్ లేదన్నారు కమ్యూనిస్ట్, వాళ్ళే గెలుద్దాం అనుకున్నారు. పాపం 85లో అన్ని పార్టీలతో పొత్తు, కమ్యూనిస్టులు ప్లస్ బీజేపీతో కూడా కలిపి అప్పుడు, ఎందుకు నాదేళ్ళ దించిన తర్వాత. బట్ 89కి వచ్చేటప్పటికి ఓటమి పాలయ్యారు కదా. 94లో ఏ పొత్తు లేకుండా కూడా గెలవగలిగాడు కదా ఆయన 2/3 మెజార్టీ. తర్వాత 95లో పార్టీ తీసుకున్న చంద్రబాబు 96, 98 బై ఎలక్షన్ జరిగినాయి పార్లమెంట్. ఆ టైంలో వాళ్ళతో వీళ్ళతో పొత్తులతోనే నడిచింది, ఏది కమ్యూనిస్టులతో వాళ్ళతో కలిసేసి. 99 వచ్చేటప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఆయన. అక్కడ నుంచి పార్టీ పతనం చూడండి. 99 తర్వాత 2004కి వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఓడిపోయారు, భారీగా దెబ్బతిన్నారు. అప్పుడు ఎంత దాదాపు 225 కదా వచ్చింది వీళ్ళకి, రాజశేఖర రెడ్డికి. అప్పుడు కమ్యూనిస్టులతో కలిసి వాళ్ళు పొత్తు పెట్టుకుని గెలిచారు, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈయన ఓడారు. 2009కి వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు టీఆర్ఎస్ అందరితో పొత్తు పెట్టుకున్నా దెబ్బతిన్నారు. తర్వాత చూస్తే ఒక ప్రాంతంలో పార్టీని వదిలేసుకోవాల్సి వచ్చింది కదా. తెలంగాణలో 2009లో బలమైన పార్టీ తెలుగుదేశం ఉన్న వీళ్ళు కలిసి టీఆర్ఎస్ దాదాపు 50-60 సీట్లు గెలిచినటువంటి వాళ్ళు. 2000 దీనికి వచ్చేటప్పటికి 2014కి వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు పెట్టుకుని 20 సీట్ల